ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం క్రైస్తవ లోకంలో ఎంతో మందిని గందరగోళానికి గురిచేసే ఒక అతి ముఖ్యమైన సత్యం. ఒక్కసారి రక్షించబడితే ఇక ఎప్పటికీ రక్షించబడినట్లేనా? వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్? నేడు చర్చిలలో రెండు రకాల మనుషులు కనిపిస్తున్నారు. ఒకవైపు ప్రతిసారి చిన్న తప్పు జరిగినప్పుడల్లా అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నా రక్షణ పోయిందేమో, నేను నరకానికి వెళ్తానేమో అని భయంగా బ్రతికే విశ్వాసులు ఉన్నారు. మరోవైపు నేను 10 ఏళ్ల క్రితం ఒక మీటింగ్లో చెయ్యి ఎత్తాను, బాప్తిస్మం తీసుకున్నాను, దేవుడు నన్ను రక్షించాడు, కాబట్టి నేను ఎలా బ్రతికినా ఏ పాపం చేసినా నాకేం పర్వాలేదు, నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాను అని పాపంలో జీవిస్తూ కృపను చులకన చేసేవారు ఉన్నారు. కానీ బైబిలేం చెబుతోంది? నీ రక్షణ అనేది నీ చేతుల్లో ఉందా లేక దేవుని చేతుల్లో ఉందా? ఒకసారి దేవుని బిడ్డగా మారినవాడు మళ్లీ సాతాను బిడ్డగా మారిపోతాడా? లేదా ఒక్కసారి రక్షించబడితే ఎప్పటికీ రక్షించబడినట్లే అనే సిద్ధాంతం పాపం చేయడానికి ఒక లైసెన్స్ లాగా మారిపోయిందా? ఈరోజు దేవుని వాక్యం నిన్ను ఒక కుదుపుతుంది. ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు, ఇది నీ నిత్యత్వానికి సంబంధించిన జీవన మరణ సమస్య, మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. చెవులున్నవాడు ఆత్మసంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. మొదటిగా దేవుని వాక్యమిస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానాన్ని చూద్దాం. యోహాను సువార్త 10:27-28లో యేసయ్య స్వయంగా ఇలా చెబుతున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికినీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇది ఎంత గొప్ప వాగ్దానమో గమనించండి. నీ రక్షణ అనేది నువ్వు ఎంత మంచివాడివి అన్నదానిమీద ఆధారపడిలేదు, నిన్ను రక్షించిన దేవుడు ఎంత నమ్మకమైనవాడు అన్నదానిమీద ఆధారపడి ఉంది. నువ్వు పాపిగా ఉన్నప్పుడే, ఏ యోగ్యత లేనప్పుడే క్రీస్తు నీకోసం చనిపోయాడు. ఆయన రక్తం నిన్ను కడిగింది. నీ రక్షణ అనేది నువ్వు సంపాదించుకున్న జీతం కాదు, అది దేవుడిచ్చిన ఉచిత బహుమానం, ఫ్రీ గిఫ్ట్. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు నన్ను రక్షించాడు, కానీ ఇప్పుడు నా రక్షణను నేనే కాపాడుకోవాలి అని. కాదు, రోమీయులకు 8లో అపోస్తలుడైన పౌలు గట్టిగా చెబుతున్నాడు, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ఏ సృష్టైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదు. అంటే నిన్ను రక్షించింది దేవుడే, ఆ రక్షణలో నిన్ను చివరిదాకా నిలబెట్టేది కూడా దేవుడే. ఒక నిజమైన క్రైస్తవుడు పాపంలో పడిపోవచ్చు, కాని దేవుడు వాడిని ఎప్పటికీ విడిచిపెట్టడు. ఒక తండ్రి తన బిడ్డ తప్పు చేస్తే శిక్షిస్తాడు, కాని ఆ బిడ్డను ఇంట్లో నుండి గెంటేసి నువ్విక నా బిడ్డవి కాదు అని అనడు. దేవుని చేతిలో ఉన్న నిన్ను ఏ అపవాది లాక్కోలేడు. ఇది నిజమైన క్రైస్తవునికి దేవుడిచ్చే నిశ్చయత. కానీ ఆగండి, ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ ఉంది. సాతాను ఈ ఉచిత రక్షణ అనే వాగ్దానాన్ని ఎలా వక్రీకరించాడో తెలుసా? దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు కదా. నువ్వు ఆదివారం చర్చికి వెళ్ళు, కాని సోమవారం నుండి శనివారం వరకు లోకంతో పాటే బ్రతుకు. నీకు ఇష్టమొచ్చినట్లు పాపం చెయ్యి, నువ్వు ఎప్పుడో రక్షించబడ్డావు కదా, నీకేం భయం లేదు అని ఒక అబద్ధపు ధైర్యాన్ని నూరిపోశాడు. అసలు నిజమేంటంటే, ఒక్కసారి రక్షించబడితే ఎప్పటికీ రక్షించబడినట్లే. అది నిజమే, కాని అసలు నువ్వు నిజంగా రక్షించబడ్డావా? బై యు ట్రూలీ సేఫ్డ్? ఇదే అసలైన ప్రశ్న. మత్తయి సువార్త 7:21-23లో బైబిల్లోనే అత్యంత భయంకరమైన మాటలున్నాయి. తీర్పు దినాన అనేకులు యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా ప్రభువా, మేము నీ నామన్న ప్రవచించలేదా, నీ నామన్న దయ్యాలను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అని అడుగుతారు. అప్పుడు యేసయ్య ఏమంటాడు? నేను మిమ్మునెన్నడూ ఎరుగను, ఐ నెవర్ న్యూ యూ, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పోండి అంటాడు. వినండి, వాళ్ళు ఎప్పుడో రక్షించబడి తర్వాత రక్షణ కోల్పోయారని యేసయ్య చెప్పట్లేదు. నేను మిమ్మునెన్నడూ ఎరుగను అంటున్నాడు. అంటే వాళ్ళు మొదట రక్షించబడనే లేదు. ఇది అబద్ధపు రక్షణ, ఫాల్స్ కన్వర్షన్. ఈరోజు మన చర్చిల్లో లక్షల్లో ఇలాంటి వారున్నారు. పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తారు, కాని హృదయం లోకంతో నిండి ఉంటుంది. బైబిల్ వచనాలు కంటతా చెబుతారు, కాని జీవితంలో పరిశుద్ధత ఉండదు. మీరు రక్షించబడ్డాము అని భ్రమలో ఉన్నారు, కానీ మీ పేరు జీవగ్రంథంలో లేదు. ఒక మనిషి లోక సంబంధమైన పాపాలను ప్రేమిస్తూ, వ్యభిచరిస్తూ, అబద్ధాలు వాడుతూ, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ నేను రక్షించబడ్డాను అని చెప్పుకుంటే వాడు తనను తాను మోసం చేసుకుంటున్నాడు. మరి నిజంగా రక్షించబడిన వాడికి, రక్షించబడ్డాను అని నటించేవాడికి తేడా ఏంటి?
1 యోహాను 3:9 చెబుతోంది, దేవుని మూలముగా పుట్టినవాడెవ్వడునూ పాపం చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపం చెయ్యజాలడు. దీని అర్థం నిజమైన క్రైస్తవుడు జీవితంలో ఎప్పుడూ పాపం చెయ్యడా అని కాదు. దీని అర్థమేంటంటే ఒక నిజమైన క్రైస్తవుడు పాపంలో జీవించలేడు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను వినండి. ఒక పంది బురదలో పడితే అది చాలా ఆనందిస్తుంది. ఆ బురదలోనే పడుకుంటుంది, ఎందుకంటే దాని స్వభావం అది. కానీ ఒక గొర్రెపిల్ల దారి తప్పి బురదలో పడిందనుకోండి, అది బురదను ఎంజాయ్ చేస్తుందా? లేదు. అది వెంటనే భయంతో అరుస్తుంది, కాపరికి కేకలు వేస్తుంది, ఆ బురదలో నుండి బయటకు రావడానికి గిలగిలా కొడుతుంది, ఎందుకంటే బురద దాని స్వభావం కాదు. అలాగే దేవుని ద్వారా పుట్టిన ఒక నిజమైన విశ్వాసి పొరపాటున పాపంలో పడితే వాడు దానిలో ఆనందించలేడు. వాడు వెంటనే పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు, కన్నీళ్లు విడుస్తాడు. ప్రభువా, నన్ను క్షమించు, ఈ పాపం నుండి నన్ను బయటకు తీసుకురా అని ఏడుస్తాడు. దేవుడు వెంటనే తన రక్తంచేత వాణ్ణి కడిగి మళ్లీ తన గుండెలకు హత్తుకుంటాడు. కాని ఒక మనిషి రోజూ పాపం చేస్తూ ఏ పశ్చాత్తాపం లేకుండా దేవుడు నన్ను ఎప్పుడో రక్షించాడులే అని ఆ పాపాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అంటే వాడి స్వభావం ఇంకా మారలేదు. వాడు లోపల పందిలాగే ఉన్నాడు, కేవలం పైన గొర్రెచర్మం కప్పుకున్నాడు. 2 కొరింథీయులకు 5:17 చెబుతోంది, ఎవడైనను క్రీస్తునందున్నడెలలా వాడు నూతన సృష్టి. రక్షణ అంటే కేవలం పరలోకానికి ఒక టికెట్ కాదు. రక్షణ అంటే పాత జీవితం చనిపోయి కొత్త జీవితం పుట్టడం. నీలో ఆ మార్పు ట్రాన్స్ఫర్మేషన్ జరగకపోతే నువ్వు రక్షించబడినట్లు కాదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యం నిన్నొక 2 ప్రశ్నలు అడుగుతోంది. నిన్ను నువ్వు పరీక్షించుకో. మొదటిది, నువ్వింకా నీ రక్షణ గురించి భయపడుతూ బ్రతుకుతున్నావా? ప్రతి చిన్న తప్పుకి దేవుడు నిన్ను వదిలేశాడని ఏడుస్తున్నావా? అయితే ఈరోజు ఆ భయాన్ని వదిలెయ్యి. నువ్వు నిజంగా నీ పాపాలను ఒప్పుకని దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు ఆయన చేతిలో భద్రంగా ఉన్నావు. దేవుడు నిన్ను ఎన్నటికీ విడివడు, ఎన్నటికీ ఎడబాయడు. క్రీస్తు రక్తం నిన్ను శాశ్వతంగా కడిగింది. సాతాను చెప్పే అబద్ధాలు నమ్మకు. నువ్వు దేవుని సొత్తు. రెండవది, నువ్వు దేవుని కృపను అలుసుగా తీసుకుని పాపంలో బ్రతుకుతూ నేను ఒకసారి రక్షించబడ్డాను కదా అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా? అయితే వణుకు పుట్టే ఒక నిజం చెబుతాను విను. నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే నిన్ను ఆ నరకాగ్ని నుండి ఎవ్వరూ కాపాడలేరు. నీ మతం, నువ్వు తీసుకున్న బాప్తిస్మం, నువ్వు వెళుతున్న చర్చీ నిన్ను రక్షించదు. ఈరోజే, ఇప్పుడే దేవుని పాదాల దగ్గర పడు. నాతో పాటు నీ గుండె మీద చెయ్యి వేసుకొని కన్నీటితో ఈ ప్రార్థన చెయ్యి. పరలోకపు తండ్రి, నా ఆత్మీయ కళ్ళు తెరిపించినందుకు వందనాలు. నీ కృపను నేను చులకనగా చూశాను, నన్ను క్షమించు. నా సొంత క్రియల వల్ల నేను పరలోకం రాలేను ప్రభువా. కేవలం నీ రక్తం మాత్రమే నన్ను రక్షిస్తుంది. నా హృదయాన్ని మార్చు. పాపం అంటే నాకు అసహ్యం పుట్టేలా చెయ్యి. నన్ను నూతన సృష్టిగా మార్చు. నీ చేతిలో నన్ను భద్రంగా పట్టుకో. నా ప్రాణం ఉన్నంతవరకు నేను నీకోసమే బ్రతికే కృప నాకు దయచెయ్యి. యేసునామంలో మేము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు నీ హృదయాన్ని తాకి ఉంటే, దేవుని నిజమైన రక్షణలో నువ్వు బ్రతకాలని నిర్ణయించుకుంటే కామెంట్స్లో నేను క్రీస్తులో నూతన సృష్టి అని టైప్ చేయండి. ఆ దేవుడు మీ హృదయాలను స్థిరపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. యేసయ్యా నా రక్షకా, నీ చేతిలో నేను భద్రమయ్యా. నాకిచ్చిన జీవం శాశ్వతమయ్యా. కృపను వృధాగా చేయను నేను. క్రీస్తులో నూతన సృష్టిని నేను. నిజమైన రక్షణలో నన్ను నిలిపినావు యేసయ్యా. నాకు ఏ భయము లేదు యేసయ్యా.
చేసిన క్రియల వలన ఈ రక్షణ నాకు రాలేదయ్యా. నీవు కార్చిన రక్తమే నా పాపములను కడిగెనయ్యా. ఎవరు లాగలేరు నీ చేతిలో నుండి నన్ను, కన్న తండ్రివి నీవే అని నా గుండె నమ్మెను నిన్ను. ఏ సృష్టి నన్ను నీ ప్రేమ నుండి వేరు చేయలేదయ్యా. బురదను చూస్తే పందికే ఆనందం, పాపంలో బ్రతకడం లోకపు నైజం. నీ మందలో ఉన్న చిన్న గొర్రెను నేను, పాపపు ఊబిలో ఒక క్షణమైనా బ్రతకలేను. పొరపాటున అడుగు జారితే పశ్చాత్తాపంతో కుమిలిపోతాను. నీవు కడిగితే కానీ నాకు నెమ్మది లేదయ్యా. పెదవులతో నిన్ను పొగడటం కాదు, హృదయమంతా నీ రూపం నిండాలి. పాతవన్నీ గతించిపోయాయి, నీ కోసమే నా బ్రతుకు సాగాలి. లోకాన్ని విడిచాను, నీ వాక్యమే నాకు ప్రాణం. నీ రాకడకై ఎదురు చూడటమే నా జీవిత గమ్యం. నీ చేతిలో నేను భద్రమయ్యా, నాకిచ్చిన జీవం శాశ్వతమయ్యా. కృపను వృధాగా చేయను నేను, క్రీస్తులో నూతన సృష్టిని నేను. నిజమైన రక్షణలో నన్ను నిలిపినావు యేసయ్యా. నేను నూతన సృష్టిని, నీ సొత్తును నీ చేతిలో ఉన్నాను. Strength in grace. It's all about Jesus.